ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ ముకుంద జ్యువెలరీ వారి జూబ్లీ హిల్స్ బ్రాంచ్ త్వరలో ప్రారంభోత్సవ కానుకగా ఎన్నో ఆఫర్లు. దుర్గాప్రసాద్ గారు, అలాగే ఆంధ్రప్రదేశ్ లో ఈ ఇండిగో సంక్షోభానికి సంబంధించి కూడా విమానయాన మంత్రి రామ్మోహన్ నాయుడు గారి మెడకు చుట్టుకుంటుంది అన్నట్టు కూడా వార్తలు వినిపిస్తున్నాయి, మనం చూస్తూ ఉన్నాం. సో ప్రతి ఒక్కరు కూడా ఆయన్ని టార్గెట్ చేస్తున్నారు, ఆయన మీద ఆరోపణలు చేస్తున్నారు, రాజీనామా చేయాలని, లేదు అంటే ఆయన మీద కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి. సో ఎందుకంటే ఎవరి వర్షన్స్ వాళ్ళకు ఉన్నాయి. ఈ ఎయిర్లైన్స్ కి సంబంధించి 10 నెలల క్రితం ఆల్రెడీ గైడ్ లైన్స్ ఇచ్చారు కాబట్టి మిగిలిన అన్ని ఎయిర్లైన్స్ కూడా ఫాలో అయినాయి, కానీ ఇండిగో ఫాలో అవ్వలేదు. ఇది కావాలనే చేశారు. పర్టికులర్గా ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ అనే కాకుండా ఓవరాల్గా ఇండియా పైనే అన్ని దేశాల ఫోకస్ ఉండేటువంటి టైంలోనే కరెక్ట్గా వ్లాదిమిర్ పుతిన్ భారత పర్యటనలో ఉన్నప్పుడే కావాలనే చేశారనేటువంటి వాదనలు కూడా వినిపిస్తూ ఉన్నాయి. దీని గురించి ఏమంటారు? ఈరోజు ఒక్కటండి, రామ్మోహన్ గారు గత 2 సంవత్సరాలుగా ప్రభుత్వంలోకి వచ్చిన కేంద్ర ప్రభుత్వంలో మంత్రివర్గంలోకి పోయిన తర్వాత ఎన్డీఏలో బ్రహ్మాండంగా పనిచేశారు. ఈవెన్ పార్లమెంట్ సాక్షిగా మోడీ గారు కానీ, కేంద్ర మంత్రులు కానీ, లేకపోతే అక్కడ ఉన్నటువంటి కొన్ని ప్రతిపక్ష నాయకులు కొంతమంది కానీ, మాజీ ప్రధాని కానీ బ్రహ్మాండంగా అప్రిషియేట్ చేశారు వారిని. కాబట్టి వారి పని విషయంలో ఏమాత్రం నిర్లక్ష్యం లేదు. ఎప్పుడు కూడా అటెండెన్స్ ఖచ్చితంగా రివ్యూలు చేయటం కూడా రామ్మోహన్ గారు చేస్తున్నారు. ఉదాహరణకు మనం చూస్తున్నాం, ఎంత ఆక్యుపెన్సీ కూడా పెరిగింది. ఏవియేషన్ డిపార్ట్మెంట్ చాలా డెవలప్మెంట్ అయింది. ఇవాళ అనేక రకాలుగా జూమ్ విషయం కానీ ఏదైనా సరే బ్రహ్మాండంగా, డ్రోన్ల విషయం కానీ ఏదైనా సరే దాని ద్వారా అన్ని రాష్ట్రాల్లో బ్రహ్మాండంగా చేస్తున్నారు. ఉదాహరణకి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ కానీ, ఒరిస్సాలో కానీ అనేక విమానాశ్రయాలు కూడా ఇవ్వటం జరిగింది. ఆంధ్రప్రదేశ్లో 8వ 10వ విమానాశ్రయాలు తయారవుతున్నాయి. ఇవాళ తెలంగాణలో కూడా స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాలు అవుతుంటే ఇప్పటి వరకు విమానాశ్రయాలు ఒక హైదరాబాద్ తప్ప ఎక్కడ లేని పరిస్థితి. ఇవాళ కనీసం తెలంగాణ ప్రాంతంలో కూడా ఒక 5 చోట్ల విమానాశ్రయాలు స్టార్ట్ అయ్యాయి. కాబట్టి ఇది రామ్మోహన్ పనితనానికి నిదర్శనం. ఇది అంటే వేరే పార్టీ ముఖ్యమంత్రులు ఉన్నా కూడా వాళ్ళతో కూర్చొని అన్ని రాష్ట్రాల్లో సమన్వయం చేస్తూ పని ముందుకు తీసుకెళ్తున్నాడు. దీన్ని కొన్ని రాజకీయ పార్టీలు, ఇటు తెలంగాణలో ఒక రాజకీయ పార్టీ, అటు ఆంధ్రప్రదేశ్లో రాజకీయ పార్టీ ఇవాళ కేవలం రాజకీయం చేస్తున్నారు. దీన్ని రాజకీయాలు చేయాల్సిన అవసరం లేదు. ఒక ఇన్సిడెంట్ జరిగిన దాని మీద ఇమీడియట్లీగా మొన్నపోయి యాక్సిడెంట్ అయింది. అక్కడ యాక్సిడెంట్ అయినప్పుడు ఇమీడియట్లీగా రామ్మోహన్ 48 అవర్స్ అక్కడే ఉండి రెస్క్యూ ఆపరేషన్స్ అంతా కూడా స్వయంగా మంత్రిగా చూసాం మనం. మునుపు మంత్రులు ఏ విధంగా చేశారు, తర్వాత మంత్రులు యూపీఏలో ఎట్లా చేశారు, ఇప్పుడు ఎన్డీఏలో మినిస్టర్లు ఎట్లున్నారో చూస్తున్నాం మనం. కాబట్టి ఏది రాజకీయం కూడా చేయడానికి వీల్లేదు. ఇవాళ ఇండిగో మీద కూడా జరిగిన దానికి డెఫినెట్ గా, ఎందుకంటే ఆ యాక్సిడెంట్ జరిగిన తర్వాత, ఎప్పుడైతే మేజర్ యాక్సిడెంట్ మొన్న జరిగిందో ఆ జరిగిన తర్వాత DCA కొన్ని నిబంధనలు పెట్టింది. DCA నిబంధనలు ఏంటి? పైలట్స్ కి కొంత వర్క్ లోడ్ తగ్గటానికి వాళ్ళని కొంతమందిని ఇచ్చేయాలని రిస్ట్రిక్ట్ చేస్తే, మిగతా సంస్థలకు ఉన్న వాటితో ఏర్పాటైంది. వీళ్ళకి పెద్ద సంస్థ కాబట్టి, ఎక్కువ ప్లైన్స్ ఉన్నాయి కాబట్టి వీళ్ళకి కొంత అంటే కొంత పైలట్స్ కానీ కొంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ కొంత తక్కువ ఉంది వీళ్ళకి. దానివల్ల వీళ్ళు కొంత దాన్ని ఇగ్నోర్ చేయటం వల్ల కొంత ఏదో అంటే రాకపోవటం వల్ల వాళ్ళు ఏదైతే DCCA ఇచ్చినటువంటి నిబంధనల ప్రకారం నడపాలంటే మొత్తం 3000 ఎయిర్ క్రాఫ్ట్స్ నడవలేవు. వాళ్ళకు ఉన్నటువంటి ఒక ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో దానికి సరిపడా లేరు కాబట్టి దాన్ని చేయలేకపోయారు. అక్కడికి కూడా ప్రభుత్వం 8 నెలలు టైం ఇచ్చింది వాళ్ళకి. ఆల్ ఆఫ్ సడన్ గా ఇవాళ 1 month లో తీసేసింది కాదు. 8 months ఇచ్చినా కూడా అట్లా ఇచ్చినప్పుడు ఆటోమేటిక్ గా ఏదైతే DCA రూల్స్ పాటించాలో అక్కడ తేడా వచ్చినప్పుడు దాని మీద ఏం చర్యలు తీసుకోవాలా, తాత్కాలికంగా ప్రజలకు అసౌకర్యం కలగకుండా ఉండటం కోసం, ఈవెన్ ప్రజల కోసం అసౌకర్యంగా లేయటం కోసం ఈవెన్ తెలంగాణ ప్రభుత్వంతో అన్ని చోట్ల ఉంది అని అంటే ఆల్మోస్ట్ ఇప్పుడు ఇమీడియట్ గా మీరు అన్నమాట ఒక నెల 2 నెలల ముందు కాదు చెప్పడం, ఇట్స్ ఆల్మోస్ట్ 10 months అవుతుంది ఈ గైడ్ లైన్స్ ఇచ్చి కూడా. అయినా కానీ మిగిలినటువంటి ఎయిర్ క్రాఫ్ట్స్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఫాలో అయినాయి, కానీ ఇండిగో మాత్రం ఫాలో అవ్వలేదు. సో ఆల్మోస్ట్ ఫాలో అవ్వడం వల్ల చాలా మంది ప్రయాణికులు చాలా రకాలైనటువంటి అసౌకర్యానికి గురవడం జరిగింది. సో అవన్నీ కూడా మనం చూసాము. సో ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో విమానయాన శాఖ మంత్రిగా ఉన్నటువంటి రామ్మోహన్ నాయుడు గారు ఇండిగో సంస్థ పైన ఎటువంటి కైండ్ ఆఫ్ యాక్షన్ తీసుకునేటువంటి అవకాశం ఉందని అనుకోవచ్చు? డెఫినెట్ గా ఈ జరిగినటువంటి ఇన్సిడెంట్స్ అన్నిటి మీద కూడా ప్రజలకు జరిగిన అసౌకర్యానికి చింతిస్తూ వారి యొక్క డిపార్ట్మెంట్ ద్వారా, మినిస్టర్స్ ద్వారా ఒక కమిటీ వేయటం జరిగింది. ఆ కమిటీ ద్వారా మొత్తం ఒక రిజల్ట్స్ బయటకు వస్తాయి.
ఇదే కాదు, భవిష్యత్తులో ఏ ఎయిర్లైన్స్ కూడా ప్రజలకు అసౌకర్యం కలగకుండా చేయటం కోసమని స్టాండర్డ్ ప్రోటోకాల్స్ పెట్టడం జరుగుతుంది. డెఫినెట్ గా త్వరలో ఆ కమిటీ నివేదిక వస్తుంది. అందుకనే ఇమీడియట్లీ రామ్మోహన్ నాయుడు గారు రివ్యూ కూడా చేసినారు. రామ్మోహన్ నాయుడు గారు మొన్ననే రివ్యూ ప్రిన్సిపల్ సెక్రటరీ వాళ్ళ సెక్రటరీస్ తో కలిసి డిసిసిఏలో కలిపి ఒక కమిటీని కూడా కాన్స్టిట్యూట్ చేయడం జరిగింది. ఆ కమిటీ కూడా మొత్తం ఎందుకు ఈ విధంగా జరిగిందో కూడా మొత్తం తెలిసారు. నేను ఏమంటున్నానంటే ఇవాళ 8 నెలలు ఇచ్చినా కూడా వాళ్ళు ఎందుకు చేయలేకపోయినారంటే కొంత మోనార్కిజం ఉందనేది మేము కూడా అర్థం చేసుకున్నాం. మంత్రి గారు కూడా అర్థం చేసుకున్నారు దీన్ని. ఎస్ ఎస్ నేను అదే అంటున్నా. ఇప్పుడు ఇవాళ రామ్మోహన్ గారు వచ్చిన తర్వాత 3000 ఫ్లైట్లు లేవు ఇండిగో దగ్గర. గత యూపీఏ ప్రభుత్వం నుంచి కూడా ఇండియా మోనార్క్గానే నడుస్తుంది. కాబట్టి వాళ్ళ దానికి డిసిసిఏ నిబంధనలు అడ్డొచ్చినాయి కాబట్టి ఈ విధంగా జరిగింది. దాన్ని ఎట్లా షార్ట్అవుట్ చేయాలనేది మినిస్టర్ చేస్తున్నారు. ఇక మిగతా పోతే కొన్ని రాజకీయ పార్టీలు, కొన్ని మీడియా ఛానల్స్ ఇవి రాజకీయం చేస్తున్నారు. ఇది తగదు. ఎందుకంటే యువకుడు చాలా ఉత్సాహంగా చాలా కరెక్ట్ గా పనిచేస్తున్నాడు. 24 గంటల్లో 18-19 గంటలు పనిచేస్తున్నాడు. మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా పనిచేస్తున్నారో రామ్మోహన్ నాయుడు గారు కూడా అదే విధంగా పనిచేస్తున్నారు. దయచేసి దేశంలో ఉన్న అన్ని రాజకీయ పార్టీలకి నేను వినతి చేస్తున్నా, దీన్ని పొలిటికలైజ్ చేయొద్దండి. దీన్ని పొలిటికలైజ్ చేయొద్దు. జనరల్ గా ఏదైనా సూచనలు సలహాలు ఏమన్నా ఉంటే ఇవ్వండి మినిస్టర్ గారికి, తప్పకుండా తీసుకుంటాం మీ దగ్గర నుంచి. కానీ పొలిటికల్ గా మేము కార్నర్ చేస్తామంటే బట్టి వీ వోంట్ టాలరేట్. ఎందుకంటే ఇవాళ పనిచేస్తున్నాం, పనిచేయని మంత్రి కాదు. కేంద్ర ప్రభుత్వం అంతా కూడా కార్పొరేట్ సంస్థల్లోనే ఉంది అనేటువంటి మాట కూడా వినిపిస్తుంది. చాలా ఆరోపణలు కూడా వస్తున్నాయి. దీని గురించి మీరేమంటారు? డెఫినెట్ గా ఇప్పుడు విమాన రంగంలో ఎక్కువ కార్పొరేట్ సంస్థలైనటువంటి ఇండిగో కానీ ఎయిర్లైన్స్ కానీ ఇవన్నీ కూడా, ఇండియన్ ఎయిర్లైన్స్ కానీ ఇవన్నీ కూడా ఇవాళ టాటా వాళ్ళు తీసుకున్నారు దాన్ని. ఇవన్నీ కూడా కార్పొరేట్ సెక్టార్ లో పోతున్నాయి. ఒక రకంగా ప్రమాదకర పరిస్థితి కూడా వస్తుంది. అది కేంద్ర ప్రభుత్వం ఆలోచిస్తుంది. వీటికి ఏ విధంగా నిబంధనలు పెడితే బాగుంటుంది, రాబోయే రోజుల్లో ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా చూడాలనేది కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకుంటుంది తప్పకుండా. అందుకనే మంత్రి తన మంత్రివర్గంలో ఒక ఏదైతే సిట్ వేశారో దాని ద్వారా వచ్చేటువంటి రిపోర్ట్ ని కేంద్ర మంత్రివర్గంతో నిర్ణయించుకొని కేంద్ర మంత్రివర్గంతో ప్రధానమంత్రి గారితో చర్చించి దాని మీద తగు నిర్ణయాలు తీసుకుంటారు. నేను దేశవ్యాప్తంగా ఉన్న ప్రజానికానికి ఇండిగో ద్వారా జరిగినటువంటి అసౌకర్యాన్ని తెలుగుదేశం పార్టీ పక్షాన సారీ చెప్తున్నానండి. ఎందుకంటే నిజంగా ప్రజలకి కొంత జరిగింది. అందుకనే మిగతా ఎయిర్లైన్స్ రేట్లు పెంచినా కూడా ఇమీడియట్లీగా విమానయాన శాఖ నుంచి ఇమీడియట్లీగా ఒక జీవో కూడా ఇచ్చారు, ఈ రేట్లకు మాత్రమే పోవాలి అని. ఎందుకంటే నేను చూశాను, ఇక్కడ నుంచి బెంగళూరు పోవటానికి ఆ రోజు ఫస్ట్ డే 42,000 టికెట్లు తయారు చేశారు. అంటే మా ఫ్రెండ్ కూడా ఒక ఆయన పోవటానికి చూస్తే అంటే ఆ విధంగా ఉన్నటువంటి రేట్లని ఇమ్మీడియట్లీగా 500 కిలోమీటర్స్ కింద 1500 కిలోమీటర్స్ కింద అనేది చేశారు. కాబట్టి ఈ త్వరగానే ఇవాళ మ్యాక్సిమం నిన్నటికి 400 ఫ్లైట్లు ఆగినాయి. ఇవాళ ఏదో 250 ఫ్లైట్లు అంటున్నారు. అంటే దఫాలుగా రేపటి వరకు షార్ట్ అవుట్ కావచ్చు అని. అంటే 10వ తారీఖు వరకు ఇట్ విల్ బి క్లియర్. కానీ దీని మీద కమిటీ డెఫినెట్ గా విచారణ చేస్తుంది. ఏం జరిగింది అనేది తెలుస్తుంది. డెఫినెట్ గా ప్రయాణికుల విషయంలో మట్టికి ఎక్కువ భద్రత తీసుకుంటాం. అందుకనే మినిస్టర్ గారు మొత్తం రాష్ట్ర ప్రభుత్వాలతో మాట్లాడి ఆల్టర్నేట్ గా స్లీపర్ కోచ్లు దగ్గర ఇటు తెలంగాణ నుంచి హైదరాబాద్ నుంచి మద్రాసు పోవటానికి, అటు అమరావతి నుంచి మద్రాసు పోవటానికి, ఢిల్లీకి పోవటానికి అంటే స్లీపర్ కోచ్లు ఆల్టర్నేట్ గా ఏర్పాటైతే చేశారు. అయినా కూడా విమానయానం అనేది తప్పనిసరి అవసరం కాబట్టి తాత్కాలికమైనటువంటి ఉపశమనం కోసం చేసినా కూడా రాబోయే రోజుల్లో ఇవి జరగకుండా చూసుకునే బాధ్యత ఏవియేషన్ మంత్రిగా రామ్మోహన్ నాయుడు గారు తీసుకుంటారు. ఏదేమైనా కానీ ప్రజలకు అయితే జరగకూడనటువంటి నష్టాలు కొంతమంది జరిగాయి, కొంతమంది అసౌకర్యం ఫీల్ అయ్యారు. సో ఏదేమైనా కానీ ప్రభుత్వాలు అయితే ఈ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ సర్వీసెస్ అన్నిటినీ కూడా ప్రైవేటీకరణ చేయకుండా ప్రభుత్వానికి ఆధీనంలోనే పెట్టుకుంటే చాలా బాగుంటుంది చాలా మంది అభిప్రాయపడుతున్నారు ప్రజలు. సో అలా దేశవ్యాప్త రోజుల్లో అటు కేంద్ర ప్రభుత్వం ఇది రాష్ట్ర ప్రభుత్వాలు ఆ లెక్కన ఆలోచిస్తాయి, అటువైపుకి అడుగులు వేస్తాయని చెప్పి ఆశిద్దామండి. థ్యాంక్ యూ సో మచ్ దుర్గా ప్రసాద్ గారు. థ్యాంక్ యూ.